తాజా అంశాన్ని చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తుండగా కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలని మా ప్రతినిధి జయప్రకాష్ ను అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, ప్రమాదానికి సంబంధించిన తాజా సమాచారం చెప్పండి. సునీత, ఇన్నోవా వాహనం పొలంలోకి తీసుకెళ్లడంతో ఈ రహదారి ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 4 అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. మరో 2కి తీవ్ర గాయాలు కావడంతో వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పెబ్బేరు మండలం రంగాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి వీళ్ళంతా కర్నూలు వైపు వెళ్తున్నారు. కొద్దిసేపటి క్రితం కారు అంటే అతి వేగంగా వెళ్తున్న ఇన్నోవా వాహనం అదుపు తప్పి పంట పొలాలకు తీసుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. మొత్తం వాహనంలో 6 వ్యక్తులు ఉన్నారు. ఇందులో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా 2ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు సాగుతున్నాయి. జాతీయ రహదారి అధికారులు కానీ ఇటు పోలీసులు కానీ పూర్తి సహాయక చర్యలు చేపడుతున్నారు. బోల్తా పడిన వాహనాన్ని పైకి తీసేందుకు యత్నిస్తున్నారు. మృతదేహాలు కూడా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఈ బాధితులకు అంటే దాదాపు 2 వ్యక్తులు కూడా పూర్తి స్థాయిలో విషమ పరిస్థితిలో ఉన్నారు. వీరు కోలుకుంటే కానీ పరిస్థితి ఏంటంటే వాహనం వేగంగా ఉందా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని కూడా తెలిసే అవకాశం ఉంది. సునీత, ధన్యవాదాలు జయప్రకాష్.